మా పెద్దోడు చేసిన పనికి నాకు బీపీ పెరిగింది. ఎందుకంటే నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ రాసుకోవచ్చు కదా, రాయలేదండి. ఇంక ఇవాళ మార్నింగ్ స్కూల్ టైం అవుతుంటే 6 బుక్స్ ముందట పెట్టుకొని రాసుకుంటూనే ఉన్నాడు. నేనే లేట్గా లేచానురా బాబు అంటే నాకన్నా లేట్గా లేచి ఇంకా హోంవర్క్ రాసుకుంటూ ఉండిపోయాడు. నేను అప్పటికి కొడుతూనే ఉన్నాను, స్కూల్ బస్ పోతే నడుచుకుంటూ వెళ్ళాలి, తొందర కానివ్వు అంటే అటు ఆడుతున్నాడు ఇటు రాస్తున్నాడు. సరే ఇంకా వదిలేశాను నేను వాడిని. చిన్నోడిని తొందర స్నానం చేపించి ఇంకా డ్రెస్ వేసి ఇంకా వాడికి కొంచెం రాగి సంగటి పెట్టేసి పప్పు పోసి ఇచ్చేసాను. ఇంకా వాడు తిన్న తర్వాత వాడిని తీసుకొని అయితే కిందికి వెళ్ళిపోయాను. వీడికి ఒక్క రోజైనా అన్నం అంటే ఆకలి అంటే తెలియాలి అనేసి వదిలేశాను. ఇంకా మీ పిల్లలు ఎప్పుడైనా ఇలా చేశారా? అప్పటిదప్పుడు ఇంకా ఆకలి అంటే ఎలా, అన్నీ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలకి అసలు ఆకలే కాదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం ఉండదు కదా ఒక్కొక్కసారి ఇంట్లో, అప్పుడు మమ్మీ నాకు ఆకలి అవుతుంది అని చంపుక తింటారు. మా పిల్లలు అందులో ఫస్ట్ ఉంటారండి. మరి మీ పిల్లలు కామెంట్స్లో చెప్పండి గుర్తుంటే. అండ్ ఈ మెంతి పొడి ఇంకా ధనియాల పొడి ఎప్పటి నుంచో చేసుకోవాలి అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇప్పటికైతే కుదిరింది. మెంతులు అయితే ఇంట్లో లేవు. ఇంకా అప్పటికప్పుడు మా వారిని వెళ్ళి తీసుకురమ్మంటే తీసుకొచ్చేసారు మెంతులు. ఇంకా ఇలా చిన్న బాటిల్స్లో పెట్టి పట్టేసి పోసుకున్నాను మెంతి పొడిను ధనియాల పొడి. ఈ మెంతి పొడి నాకు చాలా మంచిగా వస్తుంది, ఎందుకంటే పెద్దగా నేను అది ఎక్కువ వేయను. ఈ ధనియాల పొడి ఒక 10 days లేకపోతే 1 week అంతే, అప్పటికే అయిపోద్ది, మళ్ళీ చేసుకుంటాను. పౌడర్ వేసిందేమో హనీ జార్, మనకి హనీకి బాటిల్స్ వస్తాయి కదా, అవి పడేయకుండా ఇలా రీయూస్ చేసుకుంటాను. సో ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో.